ప్రెగ్నెన్సీలో వాడే కొన్ని రకాల మెడిసిన్స్ వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, వాటిని ఎలా టాకిల్ చేసుకోవాలో తెలుసుకోవాలి. ఇనిషియల్‌గా ఫస్ట్ 3 మంత్స్‌లలో విపరీతమైన వామిటింగ్స్ ఉన్నట్టయితే డాక్సిలమిన్, పైరిడాక్సిన్ ఇస్తాము. వాటితో తగ్గట్లేదంటే ఆన్‌డైన్‌సెట్రాన్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్‌డైన్‌సెట్రాన్ అనే టాబ్లెట్ రాస్తాము. సో, ఆన్‌డైన్‌సెట్రాన్‌తో కాన్‌స్టిపేషన్ అంటే మోషన్ టైట్‌గా రావడము, ఇంకా మోషన్ టైట్‌గా వచ్చి బ్లీడింగ్ అట్లాంటి సమస్యలు రావచ్చు. పైల్స్ కూడా ఎక్కువ కావచ్చు. సో, ఈ ఆన్‌డైన్‌సెట్రాన్ టాబ్లెట్ తో వచ్చే కాన్‌స్టిపేషన్‌ను ఎలా టాకిల్ చేయాలంటే, హై ఫైబర్ డైట్ తీసుకోవాలి. ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవాలి. క్యారట్, బీట్రూట్ లాంటి కూరగాయలు, కీరదోస లాంటి జామకాయ అట్లాంటి ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకుంటే, ఈ కాన్‌స్టిపేషన్‌ని మనం టాకిల్ చేయొచ్చు. ఇంకొకటి ప్రెగ్నెన్సీ గనక డెలికేట్‌గా ఉన్నది, లోపల కొంచెం సమస్య ఉన్నదంటయితే కొన్నిసార్లు ప్రొజెస్ట్రాన్స్ రాస్తాము. ఈ ప్రొజెస్ట్రాన్స్‌తో ఒళ్ళు తిరగడము, కళ్ళు తిప్పడం లాంటి సమస్య రావచ్చు. ఈ ప్రొజెస్ట్రాన్స్ అలా ప్రాబ్లమ్ రావద్దంటే వజనల్ రూట్‌లో ఈ టాబ్లెట్ వాడడం ద్వారా ఈ ఒళ్ళు తిరగడం అనేది తక్కువవుతుంది. ఇంకా ఐరన్, కాల్షియం లాంటి టాబ్లెట్స్ సెకండ్ ట్రైమెస్టర్, థర్డ్ ట్రైమెస్టర్‌లో కంటిన్యూ చేస్తాము. ఈ కాల్షియం టాబ్లెట్స్ వలన కొంత బ్లోటింగ్, అరగనట్టు అవ్వడము, కొంచెము గ్యాసీ ప్రాబ్లమ్ రావచ్చు. అది తక్కువ కావాలంటే ఫుడ్ తీసుకున్నప్పుడే వెంటనే కాల్షియం టాబ్లెట్ వేసుకున్నట్టయితే ఈ బ్లోటింగ్ సమస్య తగ్గుతుంది. ఐరన్ టాబ్లెట్స్‌తో కాన్‌స్టిపేషన్, మోషన్ సరిగ్గా రాకపోవడం, కొంతమందికి మోషన్స్ ఎక్కువ కావడం, కడుపు నొప్పి, అసిడిటీ, అన్నం అరగకపోవడము, వామిటింగ్స్ ఇలాంటి సమస్యలొస్తాయి. సో, ఇంకా కొంతమందికి ఐరన్ సిరప్ తీసుకున్నట్టయితే నోట్లో కొంచెం డిస్కలరేషన్ అవుతుంది. అదేంటంటే మన పళ్ళు పళ్ళ కలర్ మారడము లాంటి సమస్య రావచ్చు. అది అది రాకుండా ఉండాలంటే వాటర్ తీసుకోవాలి. వెంటనే ఐరన్ సిరప్ తాగిన వెంటనే వాటర్ తాగాలి. ఇంకా ఈ టాబ్లెట్స్ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండాలంటే ఎక్కువ ఐరన్ కంటైనింగ్ ఫుడ్ తీసుకోండి. అట్‌లీస్ట్ ఐరన్ టాబ్లెట్ ఆల్టర్‌నేట్ డేగా తీసుకోండి. ఆల్టర్‌నేట్ డే తీసుకున్నా గానీ సమస్య అలాగే ఉంటుంది. సమస్య బ్లోటింగ్ సెన్సేషన్, అసిడిటీ ఎక్కువవుతుందంటే ఐరన్ ఇంజెక్షన్స్ ద్వారా ఐరన్ ఇన్‌ఫ్యూజన్స్ తీసుకొని ఐరన్ డెఫిషియన్సీ తగ్గించుకోవాలి. ఇంకా ఆహ్, ప్రోటీన్ డయట్ అలాంటిది ఎక్కువగా తీసుకోవాల్సొస్తుంది ప్రెగ్నెన్సీలో. ఆహ్, ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవడము, ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవడం వలన బ్లోటింగ్ సెన్సేషను, అజీర్తి ఇలాంటి సమస్యలు ఉంటాయి. సో, అలా ఉండొద్దంటే ప్రోటీన్ అనేది డివైడెడ్ డోస్‌గా అంటే ఏమైనా నాన్ వెజ్ తిన్నప్పుడు, ఎగ్స్ తిన్నప్పుడు డివైడెడ్ డోస్ పొద్దున్న నాన్ వెజ్, ఈవినింగ్ ప్రోటీన్ పౌడరు అట్లా డివైడెడ్ డోస్‌గా ప్రోటీన్స్ తీసుకోండి. సో, ప్రోటీన్ తక్కువుంటుంది. ఇంకా మల్టీవిటమిన్, జింక్ వీట్ సిరప్‌తో యూరిన్ అనేది కలర్ మారొచ్చు. ఈవెన్ ఐరన్ టాబ్లెట్స్‌తో మోషన్ కలర్ కూడా బ్లాక్‌గా వస్తుంది. ఇలా కలర్ మారడం అనేది న్యాచురల్. దాంతో భయపడాల్సిన పని లేదు. సో, ఇవి తెలుసుకొని దానికి తగ్గట్టు మీ ఆహార అలవాట్లు మార్చుకోండి.